హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. నేను రెగ్యులర్గా చికెన్ ఫ్రైని ఇలాగే చేస్తుంటాను. మరీ గ్రేవీగా కాకుండా అలాని డ్రైగా కాకుండా సైడ్ డిష్గా అయినా లేదంటే ఇలా వైట్ రైస్తో తినడానికైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను. అంటే 2-3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2-3 యాలక్కాయలు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చిలుకల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సాల్ట్, నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ దాకా వేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా ఇనికిపోయి కొద్దిగా చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్లోని వాటర్ ఇనికిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు, ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఇప్పుడు 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.